హాయ్! పానీపూరి చేస్తున్నాం. దీనికోసం ముందుగా ఆలూని కట్ చేసి ఉడకపెట్టుకోవాలి. వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టాలి. ఇప్పుడు పానీ కోసం చింతపండుని 15 మినిట్స్ ముందే నానబెట్టి దాంట్లో ఉన్న రసం తీసుకోవాలి. తర్వాత నీట్‌గా రసం తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీలోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, నిమ్మకాయ రసం వేసుకోవాలి. గింజలు తీసేసుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీకి పెట్టుకున్న తర్వాత చింతపండు పులుసులోకి వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత కారం, చాట్ మసాలా, జీలకర్ర మసాలా, సాల్ట్ వేసి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆలూని మెత్తగా చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొత్తిమీర, ఆనియన్, సాల్ట్, కారం, చాట్ మసాలా, జీలకర్ర మసాలా అన్నీ వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పూరీలు చేసుకోవాలి. పూరీల కోసం ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీలు వేసి ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి. ఆ పూరీలు బాగా పొంగాలి. పొంగిన తర్వాత బయటికి తీసేయాలి. అలానే మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే. ఇప్పుడు పూరీ కూడా రెడీ అయిపోయింది. పూరీ, స్టఫింగ్ కోసం ఆలు, వాటర్, అంతే. పానీపూరి రెడీ అయిపోయింది. సింపుల్గా చేసేసుకోవచ్చు.